జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న చాలా మంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు అని అనుకుంటున్నాను. నేనేమో నేను స్పందన వచ్చే వారం చేసుకుందాం అని అనుకున్నాం అనమాట. మొన్న థర్స్డే రోజు ఈవినింగ్ వాక్కి వెళ్ళి నేను మా ఫ్రెండ్ అన్సూయ గారు ఇద్దరం వస్తున్నాం. మా కాలనీలో కరెంట్ పోయిందనమాట. చీకటిగా ఉంది, రోడ్లు 7:15 అలా అయి ఉంటుంది. సడన్గా మా కాళ్ళ దగ్గరే ఈ పాము కనబడింది. చిన్న పిల్లే, బట్ దాన్ని గబగబా షూట్ చేశాను. అది క్రేట్ అనమాట, కట్లపాము అంటారు కదా, అది పాయిజనస్ ఇది. సరే, నిన్నేమో స్పందన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళాము, నేను స్పందన కూడాను. అలాగే స్పందన వాళ్ళ పెదనాన్నగారు అమ్మాయి, అదే వాళ్ళ పెద్దమ్మ, పెదనాన్నగారు అమ్మాయి, వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చారు. సో అందరం కూర్చుని చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం అనమాట. చాలా బాగా జరిగింది. అమ్మవారి కూడా చాలా బాగుంది. ఎగో వాళ్ళ పెద్దమ్మ, ఈ అమ్మాయి వాళ్ళ పెద్దమ్మ కూతురు, తిను స్పందన, పక్కన వాళ్ళ వదిన, వెనకాల వాళ్ళ పెద్దమ్మ గారు. వాళ్ళ మదర్ బిజీగా ఉన్నారు. యాజ్ యూజువల్ ఎవరింట్లో అయితే వాళ్ళు బిజీగానే ఉంటారు కదా. సో నేను కూడా కూర్చుని అందరం చక్కగా పూజ చేసుకున్నాము. ఆ తర్వాత వాళ్ళ మనవరాలు అనమాట, తను చక్కగా పాటలు పాడుతోంది. వినండి ఎలా పాడిందో ఏంటోనో. శ్యామలే మీనాక్షి సుందరేశ్వర పాక్షి శంకరి సముద్భావే శివే. తర్వాత ఇంకో పాట ఉంది. చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చూపులకు చాంగుబళ చూపులకు చాంగుబళ పలుకుల సుంపుల పతి దోగసరి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ మన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ. సరే, భోజనం అది చేసి మెల్లిగా టీలు కూడా తాగి మెల్లిగా బయలుదేరి వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ సాయంత్రం మా ఇంటికి వచ్చాం. మేము వచ్చాక ఇక్కడ మా కాలనీలో అరుణ గారు ఉన్నారనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారు దేవుడు అలంకారం. సో ఫస్ట్ వాళ్ళ ఇంటికే వెళ్ళాము. చూడండి ఎంత బాగా చేశారు. ఆవిడ పొద్దు నుంచి భోజనం కూడా చేయకుండా ఉపవాసం ఉండి చేస్తారు. ఇది మళ్ళీ ఇంకొకళ్ళ ఇంట్లో అనమాట. ఎవరింట్లో అయితే నాకు ఇలా అలంకారాలు చేసి ఉన్నాయో వాళ్ళవే వీడియో తీసుకున్నాను మీకు షేర్ చేయడానికి. ఎందుకంటే ఐడియాస్ ఇంకోళ్ళ దగ్గర నుంచి చూసినప్పుడు కూడా మనకు వస్తాయి కదా, ఓ ఇలా కూడా చేయొచ్చు అని. వీళ్ళేమో ఇదిగో ఈ లోటస్ లాంటిది దొరుకుతుంది కదా పాట్, అందులో పెట్టారు ఈవిడ. అది కూడా బాగుంది అనిపించింది నాకు. ఈ మధ్య బాగానే దొరుకుతున్నాయి ఆ టైపు. ఈ ఇంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ అంతా కూడా చాలా క్లియర్గా ప్రతిదీ కనిపించేటట్టు పెట్టారు, క్లమ్జీగా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఈ వెండి పువ్వులు విత్ బంగారం కోటింగ్ ఉంటాయి కదా, అవి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. అసలు ఇంకా మామూలుగా న్యాచురల్ ఫ్లవర్ ఒక్కటి కూడా లేదు, అన్ని ఆ పువ్వులతోటే అలా చేశారు. ఈ అలంకారం కూడా బాగుంది. నేను ఒకదాన్ని కాదు చూడడం, మీరు కూడా చూసి ఇంకా 2 వారాలు ఉన్నాయి కదా, ఎవరైనా చేసుకుంటారేమో అన్నట్టు ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను. అలాగే వీళ్ళింట్లో అమ్మవారి మొహం అయితే నాకు అచ్చు గ్రామదేవత మొహం ఎలా ఉంటుందో అలా అనిపించింది. నేను చాలా ఎక్సైట్ అయి 10 సార్లు వాళ్ళకు కూడా చెప్పాను అనమాట. మొహం అన్ని మనం అందరం కొనుక్కున్నదే, ఇది కూడా కొన్నదే, బట్ ఆ పెద్ద బొట్టు పెట్టడం వలన మరి ఏంటో తెలీదు, ఆ ముక్కుకి కూడా పెట్టారు, దానివల్ల నాకు తెలీదు. అది మామూలు మొహమే అత్తయ్య అంటుంది మా కోడలు. బట్ నాకైతే మటుకు ఏంటో చాలా డిఫరెంట్గా చాలా చాలా అందంగా అనిపించింది అనమాట. ఇప్పుడు అనిపిస్తుంది మీతో చెప్తున్నప్పుడు, ఆ పెద్ద బొట్టు వలన అనుకుంటాను అమ్మవారి గుడిలో అమ్మవారి ఫీలింగ్ లాగా వచ్చింది అనమాట. ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అండి, వీడి కూడా చాలా సింపుల్గా చక్కగా కొబ్బరికాయకి పెట్టినా కూడా డెకరేషన్ అది చాలా నీట్గా చాలా బాగా చేశారు. ఇది లాస్ట్లో ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో కూడాను బాగా అనిపించింది నాకు. చెప్తున్నాను కదా, ఎవరింట్లో అయితే నాకు బాగా అనిపించి ఈ ఐడియా బాగుంటుంది మనం వాడచ్చు అన్నలాంటివి షేర్ చేశాను. వెళ్ళింది ఇంకా ఎక్కువ ఇళ్ళకే, బట్ కొన్నే వీడియోస్ తీశాను అనమాట.
అలానే అవతల తత్మ వాళ్ళది బాలేదని కాదు. అందరివి కూడా అమ్మవారిని అలంకరిస్తే ఎక్కడైనా కూడా బానే ఉంటారు. ఈ పర్టిక్యులర్ ఫోటో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది నాకు కాకినాడ నుంచి వచ్చింది. మా ఫ్రెండ్ పంపించారు. నిన్న వాళ్ళ ఇంట్లో అయిందిట. ఈ గ్రీన్ శారీ ఆవిడది. ఆవిడ కూడా పంపించారనమాట. సరే ఇది కూడా షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, hype and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.